ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 121 కీర్తన 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనకి ఏ అపాయాలు రాకుండా, మన ప్రాణానికి ఎటువంటి సమస్యలు రాకుండా మరి యేసుక్రీస్తు వారు మనల్ని కాపాడుతానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో మనం ఒక గొప్ప అధికారం అయితే, మనం గొప్ప అధికారం మన చేతుల్లో ఉంటే, మన బిడ్డలు ఎక్కడికన్నా పంపించేటప్పుడు మనం బాడీ గార్డ్స్ని పంపిస్తాం. అయితే మన దేవుడు మన తండ్రి కాబట్టి దేవుని యొక్క దూతలు, దేవుని బాడీ గార్డ్స్ వచ్చి మనల్ని రక్షిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి ఆ బాడీ గార్డ్స్ అంటే దేవుని దూతలు మన కంటికి కనబడవండి. మనం ఇంకా క్షేమంగా ఉన్నామనంటే, మన ప్రాణాలు పోకుండా ఇంకా ఉన్నాయనంటే యేసుక్రీస్తు వారి ఉచితమైన కృపేనండి. కాబట్టి మనం ఎప్పుడు దేవుణ్ణి సేవిస్తూ ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉండాలా. మన ప్రాణాన్ని తీసుకోవాలన్నా దేవుడి చేతుల్లోనే ఉంటుంది, మన ప్రాణాన్ని ఇవ్వాలన్నా దేవుడి చేతుల్లోనే ఉంటుంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా ప్రాణం పోతుంది కాపాడమంటే డాక్టర్స్ ఏం చేయలేరండి. వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ చేయగలుగుతారు, కానీ ప్రాణాన్ని తీసేది కానీ ఇచ్చేది కానీ డాక్టర్ల చేతుల్లో ఉండదు. వాళ్ళు కేవలం మనుషులు మాత్రమే. అయితే ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, శూన్యం పైన భూమిని వేలాడదీసిన దేవుడికి సమస్తం అధికారం ఉంది కాబట్టి దేవుడు మాత్రమే ఈ లోకాన్ని ఏమైనా చేయగలుగుతారు. అంతం చేసేది దేవుడి చేతుల్లోనే ఉంటుంది, అదే విధంగా ఉంచేది దేవుడి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనుషులు ప్రాణాన్ని కూడా దేవుడే ఇవ్వగలుగుతారండి. యేసుక్రీస్తు వారు గారి కాలంలో చూసుకున్నప్పుడు అనేక మంది చనిపోయిన వారిని లేపారండి. అదే విధంగా అక్కడ పడిపోయిన 38 సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఆయన పడుంటే ఆయన్ని లేపారు. కుంటివాడిని, గుడ్డివాడిని, దయ్యం పట్టిన వారిని స్వస్థపరిచారు. అదే విధంగా ఒక ఆయన లాజరు చనిపోయి 3 రోజులు కుళ్ళిపోయిన శవాన్ని కూడా యేసుక్రీస్తు వారు లేపారండి. అంటే ప్రాణము దేవుడి చేతుల్లోనే ఉంటుంది. యేసుక్రీస్తు వారి ప్రాణాలు ఈ లోకంలో ఉన్న మనుషులు తీసినా కూడా ఆయన ప్రాణాన్ని మన సజీవ లెక్కలో వచ్చాడండి 3వ దినమున. కాబట్టి ప్రతి ఒక్కటి దేవుడి చేతుల్లోనే ఉంది. కాబట్టి మన ప్రాణాన్ని దేవుడే కాపాడుతాడు. మనకి కీడులు తలపెట్టాలని సాతాను ప్రయత్నిస్తూ ఉంటుంది. సాతాను పట్టిన మనుషులు కూడా మన జీవితంలో మనం పాడైపోవాలా, మనం ఎదగకూడదు, మనం ఇంకా ఈ లోకంలోనే పాపంలోనే ఉండాలా, మనం ఎక్కిరానికుండా మనల్ని తల మీద తొక్కాలని ఈ లోకంలో సాతాను, దాని ఆత్మ కలిగిన మనుషులు ప్రయత్నాలు అలానే ఉంటాయి. మనకి తెలియకుండానే మనకి శత్రువులు ఉంటాయి. అయినా కూడా దేవుడు అలాంటి వారి దగ్గర నుంచి మనల్ని కాపాడేటువంటి దేవుడు అండి. యేసయ్య ప్రతి మానవాళిని ప్రేమిస్తున్నాడండి. ఒకరినొకలా కాదు, ప్రతి ఒక్క బిడ్డ దేవుని సృష్టి మాత్రమే. ఆయన ప్రతి ఒక్క మానవాళి కోసం చనిపోయాడండి. ప్రతి ఒక్క మానవాళి పాపాలు యేసుక్రీస్తు వారి గాయాలు చెప్తున్నాయి. ప్రతి ఒక్క పాపము కోసం, ప్రతి ఒక్క మనుషుల కోసం పరిశుద్ధమైన దేవుడు మన కోసము గాయపరచబడ్డాడండి. ఆయన రక్తము మన ప్రతి ఒక్క పాపాన్ని కడుగుతుంది. మన కోసము ప్రాణం పెట్టిన మనుషులు మనం చూస్తామా? మనల్ని ప్రాణాలుగా మనం బతుకుంటే ప్రాణాలు తీసే మనుషులను చూస్తున్నాం. అయితే మన దేవుడు ఆయన ప్రాణాలను పెట్టేసి ఆయన పరిశుద్ధతని మనకి ఇచ్చాడని ఇంత గొప్ప దేవుని సేవిస్తున్నామండి. మనము అలా తప్పగా ఈ లోకంలో మన రాళ్ళని, చెట్లని, పొట్టని కాదని మనం నమ్మేది అవునంటే అవును, కాదంటే కాదనే దేవుని నమ్ముతున్నాం. ఈ భూమి ఆకాశం గతించినా నా మాటలు గతించవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంత గొప్ప దేవుడు, ఇంత పరిశుద్ధమైన దేవుడు, ఇంత జీవం కలిగిన యేసుని మనం సేవిస్తూ మనం దేనికండి ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమ్మానికి లోనవ్వాలా? మనం సూటిగా చూడాలండి. మనం దేవుని వైపే చూడాలా. ఈ లోకంలో మన మీద అన్ని అలల్లాగా, ఈ లోకంలో మన సముద్రంలో పడవ ప్రయాణంలో ఉంటే అలలు మన మీదకి ఎగిసి పడుతూ ఉంటాయి. అయితే ఆ నావికుడు, ఆ పైలట్ కరెక్ట్ గా నడిపిస్తుంటే ప్రాణానికి ఏ ప్రమాదం ఉండదండి ఆ ఓడలో. మన జీవితానికి కూడా దేవుణ్ణి అధికారిగా, దేవుణ్ణి మన జీవితంలో ఒక పైలట్ గా మనం ఎప్పుడైతే నియమించుకుంటామో
మన ప్రాణాలు పోకుండా అలలు మన మీద పడచ్చేమో, అయితే మనల్ని మునిగిపోయేటట్టు చేయడండి. ఆ పడవ విరిగిపోయి మునిగిపోయి ఆ పడవలో ఉండే మనుషులు చనిపోతారు. అలాగ చేయకుండా దేవుడు మనల్ని ఒడ్డుకు చేర్చేటువంటి దేవుడు, దేవుడు రేవుకు చేర్చేటువంటి దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుడి మీద మన దినదినానికి విశ్వాసం ఆకాశాన్ని అందేటువంటి విశ్వాసంగా ఉండాలి. మనము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే మనల్ని ఎవడు కాపాడతారండి? మన ప్రాణాలు తీసేదానికి ఈ లోకంలో సాతాను మనుషులు కనిపెట్టుకొని ఉంటారు. దేవుడైతే నిలబెట్టే దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. అల్ప విశ్వాసాన్ని పేతురు కూడా యేసుక్రీస్తు వారిని చూసి ఆయన కూడా నీటి మీద నడుద్దామని వస్తే ఆయన వెనక్కి చూసి గాలిని చూసి భయపడి మునగసాగినప్పుడు యేసయ్య వెంటనే చేయి చాపి అల్ప విశ్వాసాన్ని పేతురుని అన్నాడండి. మనము అల్ప విశ్వాసంగా ఉండకుండా ఆవగించితో దేవుడు విశ్వాసాన్ని పోల్చాడు. కాబట్టి మనం కొండంత విశ్వాసంగా మన ప్రాణాన్ని దేవుడికి సమర్పిస్తాను, కాపాడుతాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, మా విశ్వాసాన్ని మేము పెంపొందించుకునే మంచి మనసుని దయచేయండి అయ్యా. ఏ అపాయం రాకుండా మా ప్రాణాన్ని కాపాడుతున్న దేవా, మా జీవితాన్ని గట్టెక్కిస్తున్న దేవా, ప్రతి ఒక్క సమస్యలు, ప్రతి ఒక్క బలహీనతలు, ప్రతి ఒక్క రుప్పదను తీసివేస్తున్న దేవా, మా ఆలోచనని పరిశుద్ధపరచండి అయ్యా, మా నడకని పరిశుద్ధపరచండి అయ్యా, మా జీవితాన్ని పరిశుద్ధపరచండి అయ్యా. యేసయ్యా, అనేక యవనస్తురాలు తొట్టిల్లకుండా మీ మార్గంలోకి సూటిగా పరిగెత్తడానికి సహాయము చేయమని అడుగుచున్నానయ్యా. జీవం కలిగిన దేవా, పరిశుద్ధమైన దేవా, వాక్కును పంపి బాగు చేసేటువంటి దేవా, ప్రతి ఒక్క బలహీనతలు, ప్రతి ఒక్క రోగాలు, ప్రతి ఒక్క రుప్పదల్ని స్వస్థపరిచేటువంటి దేవా, స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. ఈ లోకం మేము దేనిని చూసి భయపడకుండా మనుషులు చూసి తృణం మాత్రమగు నరునికి చూసి మేము ఎందుకు భయపడుతున్నామయ్యా? యేసే, మేము భయపడాల్సింది మీకు మాత్రమే. ఎందుకు భయపడాలంటే నా దేవుడు నేను తప్పు చేస్తే శిక్ష చేస్తాడు. కాబట్టి నా దేవుడు ముందు నేను నీతిగా న్యాయంగా బతికితేనే నేను పరలోక రాజ్యానికి వెళ్తానని భయముతో భక్తితో యేసే మీ సేవలో ముందుకు కొనసాగే మంచి మనసును దయచేయండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి అయ్యా. వాళ్ళ పాపంలో పడకుండా, ఉరిలో పడకుండా, సాతాను చేతులకు అప్పచెప్పుకోకుండా యవన వయసులో మీ కాడి మోట నరునికి మేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మోపిన వాడు యెహోవా. యేసయ్యా, మీరేనయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచు మా ప్రాణాన్ని కాపాడుతున్న దేవ స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్క మా మనవిని ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత ఇచ్చినాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.